మంత్రాలకున్న శక్తి 10 టైమ్స్ పెరిగిపోతుంది. నార్మల్గా డే టైంలో చేసిన దానికి ఈ రాత్రి శివరాత్రి రోజున రాత్రిపూట చేసిన దానికి మనం చేసిన మంత్రం ఒక్క మంత్రం చదివినా, ఒక్క స్తోత్రం చదివినా, ఒక్క స్తుతి చదివినా 10 టైమ్స్ దాని యొక్క ఎనర్జీ, దాని శక్తి పెరుగుతుంది. ఆ శక్తి మన ఇంట్లోనూ ఎక్కడ చేస్తున్నామో ఆ ప్రదేశంలోనూ మన లోపలికి డైరెక్ట్ ఫామ్ అవుతుంది. అంత ఎనర్జీ ఉందమ్మా, అంత శక్తి ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది శివరాత్రికి. చాలా విశేషంగా, చాలా విశేషం అమ్మా. ఆలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఆలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, అక్కడ ఇంకా రుద్రం అవి చదువుతారు కాబట్టి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నిజంగానే మనం ఎంత ప్రశాంతంగా ఉండి మనం ఎలా చదువుకుంటామో, సాధన ఒకవేళ ఏమీ చేయకపోయినా కనీసం ఒక అరగంట సేపైనా మౌనంగా ఉండి ఏదో ఒక మంత్రము, ఏ మంత్రమైనా, ఏ మంత్రం రాకపోయినా శ్రీమాత్రే నమః, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, లేకపోతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఏదో ఒకటి పట్టుకోండి అమ్మా, చిన్నది పట్టుకోండి. 10 నిమిషాలు ప్రశాంతంగా మీరు రాత్రిపూట కూర్చోండి. అదే ఒక పెద్ద గొప్ప పూజ. మరి గంటలు కాకపోయినా ఒక 10 నిమిషాలైనా చేసుకుంటే చాలు. మనస్ఫూర్తిగా ఎక్కువ మీరు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఇలాగే చెయ్యాలి అస్సలు కాదు. భక్తితో ఉండండి. పూజలు చెయ్యాలి, ఇన్ని పుష్పాలు పెట్టుకోవాలి, అవన్నీ కూడా కాకుండా మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి. దేవుడి రూమ్ లో కూర్చోకపోయినా పర్వాలేదు, ఎక్కడో ఒక చోట కూర్చుని ఆ దైవనామస్మరణ చేసుకుంటూ ఏదొస్తే చదువుకోండి. ఒక అరగంట సేపు శివయ్య గురించి మీరు టైం స్పెండ్ చేయండి. అమ్మ విష్ణు వాళ్ళిద్దరిలోనూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాళ్ళిద్దరిలో ఒక ఇది వస్తుంది అనమాట. నేను ముందు, నేను క్రియేటర్ని కదా, నేను ముందండి బ్రహ్మ అనుకుంటాడు. విష్ణు అనుకుంటాడు నేనే బ్రహ్మగారిని తీసుకొచ్చాను కదా, అంటే బ్రహ్మగారు విష్ణు నాభినించే కదా వచ్చి ఉద్భవించారు. వాళ్ళిద్దరి మధ్య తర్కం జరుగుతూ ఉంటుంది. తర్కం జరిగితే వాళ్ళు శివుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు గొప్ప అని శివుడిని మధ్యలో పెట్టి శివుడే చెప్తాడు అనుకుని వాళ్ళు అక్కడికి అడగడానికి వస్తారు. శివుడు ఏమీ మాట్లాడకుండా నవ్వి వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కాంపిటీషన్ పెడతారు. వాళ్ళిద్దరి మధ్యన బ్రహ్మగారికి అంటారు, నువ్వు పైకి ఊర్ధ్వలోకంలోకి వెళ్ళి ఒక లింగం ఆకారంలో ఆ పైన ఎక్కడి వరకు ఆ లింగం ఉంది, ఎక్కడ స్టార్ట్ అయిందో అది చెప్పాలి, స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి. విష్ణుకి ఎండింగ్ పాయింట్ చెప్పమని కిందకి పంపిస్తారు. అధోలోకాలకి అంటే పాతాళ లోకాలకి ఇద్దరిని పంపించి ఎవరు అది కనుక్కుని వచ్చారో దాని తర్వాత నేను చెప్తాను ఎవరు గొప్ప అన్నది. బ్రహ్మగారు పైకి వెళ్తారు, విష్ణు కిందకి వెళ్తారు, అలాగ తిరుగుతూ ఉంటారు. విష్ణుకైతే ఎక్కడా ఇంకా ఎంత వెళుతున్నా కిందకే వెళుతోంది ఆ లింగము. బ్రహ్మగారు కూడా ఎక్కడా స్టార్టింగే కనిపించట్లేదు. కానీ బ్రహ్మగారు అనుకుంటారు, తన తెలివి ఉపయోగిస్తారు. అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది, ఒక మొగల పువ్వు కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది, ఈ స్టార్టింగ్ పాయింట్ ఇదేనా అని చెప్పి వాళ్ళకి తెలిసే ఉంటుందని ఆవుకి మొగల పువ్వుకి అడిగితే వాళ్ళు పాపం ఏమి రెస్పాన్స్ ఇవ్వరు. వాళ్ళకి తెలియదు, నిజంగా వాళ్ళకి తెలియదు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో. కానీ బ్రహ్మగారు వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తారు, నాతోటి మీరు రావాలి, మీరు వచ్చి నేను వాళ్ళతో శివుడితో చెప్తాను, నేను చూశాను అని చెప్తాను, మీరు తల ఊపాలి, ఓకే అని ఒప్పుకోవాలి. బ్రహ్మగారు కదా వాళ్ళు అంటున్నారని అయితేనని మొత్తం ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత శివుడు అడుగుతారు, నాయన స్టార్టింగ్ పాయింట్ కనిపించిందా అని. బ్రహ్మగారు ఆహా నేను చూశాను, ఇదిగో సాక్ష్యాలకి 2 ఉన్నారు ఇక్కడ, మొగల పువ్వు ఉంది, వీళ్ళు సాక్ష్యం ఉన్నారు అని చెప్పి శివుడు వాళ్ళ కేసు చూసి మొగల పువ్వును నువ్వు చూసావా అంటే అది ఒప్పుకుంటుంది. ఆవును అడుగుతారు, ఆవు తల నుంచి ఓకే అంటుంది, తోక వెనకాల కాదు అంటుంది. వెనకాల తోక కాదని నో అని చెప్తుంది. అప్పుడు శివుడు బ్రహ్మగారికి శాపం ఇస్తారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీకు స్టార్టింగ్ పాయింట్ కనిపించలేదు, కానీ వీళ్ళిద్దరిని సాక్ష్యం తీసుకొచ్చి నువ్వు వీళ్ళ చేత కూడా అబద్ధం చెప్పించావు. అందు గురించి బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి, 5 ముఖాలు ఉండేవి. అందులోంచి ఒక ముఖాన్ని కట్ చేసేస్తారు, 4 ఉంటాయి అనమాట, అందుకే చతుర్ముఖ బ్రహ్మ. అలాగా అక్కడ బ్రహ్మగారికి పనిష్మెంట్ దొరికింది. మొగల పువ్వుకి మొగల పువ్వు ఎంత వాసనమ్మా, ఎంత సువాసన ఉంటుంది, అక్కడ పెడితే దానికి పూర్తి రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. దానికి శాపము, నువ్వు పూజకు పనికిరావు,
అందుకని వాడరు ఆ అసలు. పూజకు పనికిరావు అని దానికి ఒక శాపము. ఆహా. ఆవుకి నీ పూజ ఎవరైతే చేస్తారో గోమాత కింద నీ ముఖం పూజ చేయరు, ఉమ్. నీ వెనకాల పృష్ఠభాగానికి పూజ చేస్తారు. ఆ. పృష్ఠభాగం కరెక్ట్ చెప్పింది, లేదు చూడలేదు అని చూడలేదు. చెప్పింది. ఉమ్. అందు గురించి నీకు పృష్ఠభాగానికే పూజ అందుకుంటావు నువ్వు ఉమ్. అని ఇలా అవుతుంది. ఓ. రాత్రి అర్ధరాత్రి పూట ఒక లింగము అంటే ఆది అంతము లేని ఒక లింగోద్భవం ఏదైతే జరిగిందో ఉమ్. అదే శివరాత్రి రోజున జరిగింది. ఓ. అర్ధరాత్రి సమయంలో. అర్ధరాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవం అంటారు దాన్ని. ఉమ్. లింగం ఉద్భవించింది, తొలి లింగము ఉంది అనే ఒక ఆకారంతో ఉమ్. లింగోద్భవ టైము ఉమ్. లింగం ఉద్భవించింది. ఉమ్. ఈ శివలింగము అంటే ఏమిటమ్మా అసలు? ఉమ్. శివుడు అందుకు తర్వాత శివుడికి ఉమ్. శివుడు ప్రతిమల కంట ఉమ్. లింగములకి లింగానికి. ఎక్కువ పూజ చేస్తారు. అవును. మిగిలిన దేవుళ్ళకి మూర్తులకి ఆకారాలు ఉంటాయి. అవును. వాళ్ళ 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 యొక్క మూర్తి ప్రతిమలకి పూజ చేస్తాం మనం, అవును. వాళ్ళ విగ్రహాలకు పూజ చేస్తాము. ఉమ్. అమ్మవారైనా విష్ణువైనా రాముడైనా విగ్రహారాధన, అవును. కానీ శివుడికి లింగారాధన. ఉమ్. దానికి ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకు తెలుసమ్మా? ఉమ్. లింగానికి మీరు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది రైట్, ఇది లెఫ్ట్ అప్ అలా డౌన్ ఏం కనిపించదు. ఉమ్. అంతా సమానమేవు, ఉమ్. అంతా శూన్యములో ఉంది. ఉమ్. అది అర్థం చేసుకోవడానికి లింగం అన్నమాట. ఉమ్. ఇది కాలు, ఇది చెయ్యి, లేకపోతే ఇది ఇటు అన్నీ సమానమే. సమానంగా 4 ఉంటాయి. దిక్కులు సమానమే. ప్రపంచం అంతా ఉమ్. ఒకే శక్తిలో నడుస్తోంది. అవును. దానికి చెప్పడం గురించే ఆ లింగం అన్నమాట. ఆ లింగానికి మనం పూజ చేస్తాము. ఉమ్. అంతా సమానమేను, సమానత్వము, ఉమ్. అది ఒకటి. తర్వాత శివరాత్రి రోజునమ్మ ప్రతి వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి? ఉమ్. ఉపవాసం ఎందుకు ఉండాలి? ఉమ్. ఆ రోజు ఉపవాసము అంటే ఏమిటి? ఉపవాసము దేవుడికి దగ్గరగా ఉన్నదాన్నే ఉమ్. అంటే దగ్గర, వాసము అంటే ఉండడం. ఉమ్. భగవంతుడికి దగ్గరగా ఉండి భగవత్ నామస్మరణ చేసుకుంటూ ఉమ్. రోజంతా గడపడము. ఉమ్. భోజనం దగ్గరికి వచ్చేసరికి మనం ఉపవాసం రోజున ఎంత తక్కువ తింటే మన దైవం మీదకి దృష్టి వెళుతుంది. అంతగా అందుకు ఉంటుంది. చేస్తారమ్మా. ఉమ్. రోజంతా తినేసి మనం దేవుని తలుచుకుంటుంటే మనకు భోజనం మీద మిగిలిన వాటి మీదగా ఎక్కువ దృష్టి వెళుతుంది. అవును. మీరు దేవుడి ఒక్కసారి మీద ఉండదు. మీరు ఎప్పుడైనా నేను మన ఏకాదశి ఉపవాసము అవును. ఉమ్. ఏ రోజైనా ఉపవాసం చేస్తే 2 రకాలు, ఒకటి సైంటిఫిక్ గా కూడా చాలా మంచిది, మంచిది. కరెక్ట్. ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచిది. ఉమ్. మన దృష్టి అంతా కూడా ఇంకా ఇవాళ ఏం వండాలి, ఏం తినాలి, ఇవేమి లేకుండా ఇంకా భోజనం మీద దృష్టే వెళ్ళదు. ఉమ్. మనం కాస్త ఉన్న టైం అంతా కూడా దైవనామస్మరణ చేసుకుని మంచి పనులు చేస్తాము. ఉమ్. ఉపవాసం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా. ఉంటుంది, నిజం. ఈ ప్రశాంతత ఇలాగ ఉన్నప్పుడు ఉమ్. మనం చేసి ప్రతి పని చాలా మంచి పని చేస్తాం, మంచి కర్మలు చేస్తాము. ఉమ్. మంచి కర్మలు చేసి మంచి మంచి పనులు చేస్తుంటే ఉమ్. ఇందులోనే ఆ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అనేది ఇక్కడ అక్కడ కాదు, అంతే కదా, ప్రతి అంశంలోనూ ఉన్నాడని, అవును. ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. ఉమ్. మన భావనలో, మన ఆలోచనల్లో, మన అణు మనసులో అణువున. ఇవంతా ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో మన భావన బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది, ఉమ్. మన పనులు బాగుంటాయి. ఉమ్. అందులోనే దేవుడు ఉన్నాడు. ఉమ్. ఎప్పుడైతే ఆ దేవుడి దగ్గర ఉంటామో, ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, ఆ ఉపవాసము దేవుని దగ్గరగా ఉంచి మనకి చాలా శక్తిని ప్రసాదిస్తుంది. ఉమ్. ఒక చక్కటి ఎనర్జీ ఫామ్ అవుతుంది మనలోను ఉమ్. రోజంతాను. ఆ రోజంతా మీరు ఎవరైనా చెయ్యని వాళ్ళు కూడా చేసి చూడడం, ఒక్క రోజైనాను శివరాత్రి రోజు. చేసి. శివరాత్రికి అయితే శివరాత్రి ఒకటి ఏకాదశి 2 కూడా ఉంటూ ఉంటాయి. ఉమ్. ఈ శివరాత్రికి మీరు రోజంతా పళ్ళు తినండి, పాలు తాగండి, కాఫీ టీలు తాగండి. ఉమ్. అలానే కఠిన ఉపవాసం అని ఏమి తినకుండా, మంచినీళ్ళు తాగకుండా కూడా కాదు. ఉమ్. మీ శరీరాన్ని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీకు ఎవరికి ఏది ఎలా కావాలో, షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు, ఉమ్. అలాంటి వాళ్ళు కాస్త ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది భుజించండి. ఉమ్. కానీ తక్కువ, ఉమ్. ఎంత అవసరమో అంతే అంతే తీసుకోవాలి. అంతే తీసుకోండి. ఉమ్. ఆ రోజున చేసి చూడండి. మీకు ఏమీ తినకపోయినా కూడా మీ బాడీ ఎంత శక్తిగా ఉంటుందో, ఉమ్. మిగిలిన రోజుల్లో చెయ్యలేని ఎనర్జీగా పనులు, ఆ రోజు. ఎనర్జెటిక్ గా ఉంటూ ఆ రోజు ఇంకా ఎక్కువ చేస్తాము. హా. అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఉమ్. అది ఉపవాసం యొక్క ఇది. ఉమ్. రాత్రి వరకు ఉపవాసం ఉంటాము. ఉమ్. రాత్రి మనకి ఈ లింగోద్భవ టైంలో 12 జాగరణ గంటలకి. చేస్తాము. అప్పుడు అవునమ్మా, రాత్రి జాగరణ. జాగరణ ఎందుకు చేస్తామంటేనమ్మా, ఉమ్. శివరాత్రి ఏ రోజు వస్తోంది? అమావాస్యకు ఒక రోజు ముందు. ముందు. ఆ. ఎంత అద్భుతమైన రోజు అంటే చతుర్దశి అంటాం మనం. ఉమ్.
శక్తులు ఏదైతే ఉంటాయోనమ్మా, రోజంతా కూడా మనకి ఈ శక్తి స్వరూపాలు ఏదైతే తిరుగుతాయో, చీకటి శివరాత్రి అంటే అమావాస్యకు ఒక రోజు ముందు అంటే ఒక చీకటి ఉంటుంది, అంధకారము. అంధకారం అంటే రాత్రిపూట ఏమిటి ఉంటుంది, కామ్గా ఉంటుంది, ప్రదేశం అంతా కూడా చాలా కామ్గా, అందరూ నిశ్శబ్దంగా ఉంటుంది. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు యాక్టివేట్గా ఉంటాయి అమావాస్యకు ఒక రోజు ముందు, ఈ శివరాత్రి రోజుని. ఆ శక్తి స్వరూపాలు కూడా అలా చాలా యాక్టివేట్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం జాగరణ చేస్తామో, ఉపవాసం ఉండి జాగరణ చేసి రాత్రి 12 వరకు 12:30 వరకు ఉంటామో, ఆ శక్తి ఎనర్జీ, శక్తి అంటే ఎనర్జీలు, ఆ ఎనర్జీలంతా కూడా మన లోపలికి వచ్చి మనని ఆ శక్తివంతంగా చేసి, మనకు తెలియని ఒక మహాశక్తి మన లోపల ఫామ్ అయిపోతుంది జాగరణ చేస్తే. ఎందుకంటే తెలివిగా ఉంటాము. ఒకటి రాత్రి ఆ ప్రశాంతతలో ఉన్న శక్తులన్నీ కూడా మన లోపలికి చోటు చేసుకుంటాయి. ఇప్పుడు పూర్తి చీకటి ఉన్నప్పుడు ఒక్క చిన్న దీపం వెలిగించండి, మనకు ఎంత కాంతివంతంగా, ఎంత ప్రకాశము. ఆ శక్తులు మనలో ఆ ప్రకాశ రూపంలో ఒక జ్ఞానోదయం మనకు జరుగుతుంది. మనలో ఉన్న జ్ఞానము ఇంకా మనం పెంచుకుంటున్నాము. ఒకటి ఉపవాసము, 2 దైవనామస్మరణ, 3 మంచి భావన, మంచి పనులు, మంచి ఆలోచనలు. ఇవన్నీ కలిసి రాత్రి ఎప్పుడైతే ఈ శక్తి స్వరూపాలు మన లోపలికి తీసుకుంటున్నామో, అది మనకి ఎంత, మన శరీరానికి చాలా చాలా మంచి జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటాము. తర్వాత దైవీపరంగా దేవనామస్మరణ చేసుకుని శివుడికి దగ్గర అవుతున్నాము, ఎంతో దగ్గర అవుతున్నాం. ఆ లింగోద్భవ టైంకి మనం ఉన్నాము అంటే ఆ లింగోద్భవం యొక్క దర్శనము మనం చేసుకుంటాం. అందుకే వేదమంత్రాలతోటి మనం రుద్రం అది చదువుకుని అభిషేకాలు. ఎందుకంటే మంత్రశక్తి ఆ టైంలో మంత్రాలకి చెప్పాం కదా, ప్రశాంతతగా ఉన్నప్పుడు ఆ మంత్రశక్తులు 10 times పెరిగిపోతుంది.